ఒక్క ఓటు చరిత్రగతిని మారుస్తుంది. ఒక్క ఓటు మన భవితను మారుస్తుంది. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం వద్దు. మీ ఓటే ప్రజాస్వామ్యానికి బలం. ఓటు హక్కు వినియోగించుకోకుండా మంచి భవిష్యత్తు గురించి ఎలా ఊహిస్తాం? అందుకే కదలి రండి. ఓటు వేసి మీ బాధ్యతను నెరవేర్చండి. ప్రచార సమయంలో రోజుకి 5 సార్లు ఇంటికి వచ్చి వంగి వంగి దండాలు పెట్టే వారికి ఓటు వేయకండి. పదవిలో ఉన్నా లేకున్నా 5 ఏళ్ల సమయంలో మన ఇంటికి వచ్చి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తీర్చడానికి ప్రయత్నించిన వారికి మీ ఓటు వేయండి. అందుకే అందరూ ఓటు వేయండి. మీరు ఓటు వేసే నాయకులు పంచే మందు నోటు కోసమా, మీ అభివృద్ధి కోసమా ఆలోచించండి. ఓటు అనే ఆయుధంతో డబ్బులు పంచి మిద్దెలు కట్టుకునే నాయకుల ఆగడాలకి అడ్డుకట్టలు వేద్దాం. సమాజ స్థాపన కోసం చేయి చేయి కలుపుదాం. మంచి నాయకుల్ని ఎన్నుకుందాం. అందుకే కదలి రండి, అందరం కలిసి ఓటు వేద్దాం. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడటానికి ఒక ఓటరుగా నా కర్తవ్యమైన ఓటును శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎరకి లోను కాకుండా వివేచన, విచక్షణ జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అద్భుతమైన అవకాశం అయినటువంటి ఓటు హక్కును 13/5/2024 సోమవారం రోజున వినియోగించుకుంటానని భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. యూజ్ యువర్ రైట్ టు ఓట్.